ప్రచారమే కదా అంటున్నారు మీరు, అది ప్రచారమే కాదు బా. మీరే అంటున్నారు ప్రచారం అని, ప్రచారమే కదా. అనిల్ అంటే ఒక ఫైర్ బ్రాండ్ తుమ్మకూరిలో, అలాంటి ఫైర్ బ్రాండ్ ఇప్పుడు నర్సరావుపేటకి వెళ్తుంది. మరి అక్కడ మీ ప్రచారం, అక్కడ మీ ఇది ఎలా ఉండదు? ఇలాగే ఉంటుంది. ఇదే ఫైర్ బ్రాండ్ అక్కడ కూడా పోవచ్చు అంతే, మారుతుంది. మనిషి ప్లేస్ మారింది కానీ మనిషి మారలేదు కదా. అది కదబ్బా, ప్లేస్ మారుతుంది కానీ మనిషి మారలేదు కదా. అనిల్ ఎక్కడ పోతుంది, అనిల్ డూపు బాట్లే కదా. కాబట్టి ఎవరు కూడా పార్టీలు, నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిజమైన అభిమానం, నిజమైన విశ్వాసం, జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి జిల్లాలో కానీ పక్క జిల్లాలో కానీ ఎంత ఇదిగా పిలుస్తారని, ఎంత ఆప్యాయంగా పలకరిస్తారని. కొన్ని ఇబ్బందులు అన్ని కుటుంబాల్లో ఉంటాయి, ఎవరు పోరు అన్న నమ్మకం ఉంది. జగన్మోహన్ రెడ్డిని నిజంగా గుండెల్లో పెట్టుకొని చూసుకునేవాడు నిజమైన అభిమానం ఎవరు పోరబ్బా. ఫేక్లు పోతారా అంతే. నిజమైన జగన్మోహన్ రెడ్డి అభిమాని, నిజంగా జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కాంక్షించే వాళ్ళు తప్పకుండా ఎవరు కూడా ఈ పార్టీని వీడరు. కష్టమైనా నష్టమైనా ఆయనతోనే ప్రయాణం చేస్తారు ఎవరైనా. అంతే తప్ప స్వార్థాల కోసమో లేకపోతే బూచి చూపించేదానికోసమో ఈ రాష్ట్రంలో ఎవరైనా, నేను చెప్పే జిల్లా కాదు, మళ్ళీ దాన్ని ద్వంద్వర్థాలు తీయొద్దు. ఈ జిల్లాలో ఆయన బాగుండాలా, ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలా అని ఆలోచన చేసే ప్రతి ఒక్కరూ కూడా ఆయనతో పాటే ప్రయాణం చేస్తారు. 10% అటుపోయే వాళ్ళు ఉంటారు, ఇటు నుంచి ఇటుపోయే వాళ్ళు. రాజకీయంలో 20% ఉంటారు కొంతమంది, అది నేను కాదన్నాను. వాళ్ళ ఇబ్బందులు ఉంటాయి కొన్ని రకరకాల, దాన్ని కాదన్నాను. కానీ జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బాధ ఎక్కడ వస్తుందంటే, పాపం ఆయన ఎక్కువ నమ్మిన కొంతమంది మోసం చేయటమే నిజంగా బాధ. అంటే దానివల్ల ఏమవుతుందంటే, ఒక్కొక్కసారి నమ్మాలన్నా కూడా భయం వేసే పరిస్థితిలో కొంతమంది నమ్మకాన్ని చంపుతూ ఉన్నారు. ఇందాక చెప్పినట్టు చితి పెట్టేదాకా రావాలని చెప్పిన వాళ్ళు కూడా పార్టీ విడిపోతే, నా చితికి నా ముఖ్యమంత్రిగా రావాలంటే ఎవరైనా ఏమనుకుంటారబ్బా. అది కూడా 1 to 1 పోయి అన్నాను చెప్తే కూడా పర్వాలే, వేల మంది సాక్షిగా చెప్పిన వాళ్ళు కూడా మారిపోతే ఎక్కడో దగ్గర ఏ లీడర్ అయినా భయం వస్తుంది కదా, నమ్మకం ఎవరైనా నమ్మాలంటే. అంతే తప్ప ఒకటేం లేదు. అక్కడక్కడ కొందరు ఇంకా నగర వైసీపీ అభ్యర్థి విషయంలో కన్ఫ్యూజన్ రాలేదు, లాస్ట్ వరకైనా మార్చే అవకాశాలు ఉన్నాయని రూమర్. అది రూమర్ నువ్వే అన్నావు, ఇప్పుడు కూడా చెప్తా. ఒక ఆయన ప్రచారం అన్నాడు, అది ప్రచారం. ఇది రూమర్ అన్నా కూడా అది రూమరు. సరే, రేపు 7 నుంచి ఇంకొక అరగంట తర్వాత ఏమవుద్దో నాకు తెలియదు. దాని గురించి ఎందుకు? ఈ క్షణం ఏంటి? ఈ క్షణం అయితే అభ్యర్థి కళ్ళీలే కదా, ఈ సెకండ్కి కళ్ళీలే కదా. కాబట్టి ఈ రోజు గురించి మాట్లాడదాం. గంట తర్వాత ఏందో మనకు తెలియని సంఘటన గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఆ గంట వచ్చినప్పుడు ఆలోచన చేస్తాం అంతే తప్ప ఈ క్షణం ఈ గంటకి అభ్యర్థే కదా, ఎందుకు పాపం కన్ఫ్యూజన్ చేస్తారు? నువ్వు రేపా ఆ ప్రచారం, రేపా ఎల్లుండా, ఆ రోజు చూద్దాం. ఎందుకు ముందే కోడుకు, నువ్వు ఎందుకు పొద్దున 5 గంటలకు కూయాల్సిన కోడిని ముందు రోజు కూయిస్తానంటావు కదా? లెట్ ఇట్ హ్యాపెన్. ఏది అవుతుంది అది అవుతుంది కదా. అది రూమర్ అంటావా, ప్రచారం అవుతుంది, అంతే కదా.